గురుదేవ మహేశ్వర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం మాధవధార ల్యాంప్సమ్ గ్రీన్స్. నా పేరు కట్టమూడి సత్యనారాయణ శర్మ. నేటికి అమ్మవారు 31 సంవత్సరాలు ఇక్కడే కొలువై ఉన్నది. 21 సంవత్సరాలు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆధ్వర్యంలో నడిచింది. ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది. ల్యాంప్సమ్ గ్రీన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో దేదీప్మానంగా ప్రతి సంవత్సరం కూడా 1కి 2 అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఎన్నో వేల మంది విద్యాభివృద్ధులు, మంచి వైద్య విజ్ఞాన రంగంలో కూడా మంచి ఉన్నత స్థితి లభిస్తూ కొన్ని వేల సంఖ్యలో కూడా జ్ఞాన సరస్వతి వేదమాత ఆశీర్వచనంతో ఈ యొక్క జ్ఞాన సరస్వతి మాధవధార ల్యాంప్సమ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఏ రోజు విద్యాలోపం కానీ మాట రాని వాళ్ళకు కూడా వాక్శుద్ధిని కల్పించేటువంటి అమ్మవారైనటువంటి జ్ఞాన సరస్వతి ఈరోజు వరకు కూడా మంచి వరాలు విద్యాభివృద్ధులు ఇస్తూ కూడా ప్రతి పిల్లలకి కూడా జ్ఞాన సరస్వతి దివ్య ఆశీర్వచనం ఇస్తూ ముందుకి నడిపిస్తూ అమ్మవారి ఆశీర్వచనంతో ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూనే ఉంది అమ్మవారు. ఈ సంవత్సరం అలాగుంటే మరొక సంవత్సరం ఇంకా అభివృద్ధి అలాగా వేల సంఖ్యలో కూడా పిల్లలు ఎంతో సరస్వతి విద్యాభివృద్ధులు పొందుతూ విజయగణపతి జ్ఞాన సరస్వతి ఆశీర్వచనం అన్ని వేళలా కూడా పిల్లలకి తల్లిదండ్రులకి ఇవ్వాలని అమ్మవారి తరపుని శ్రీ పంచమి అంటే అమ్మవారి యొక్క వసంతోత్సవ స్వరూపిణి జన్మదినం, అమ్మవారు పుట్టినటువంటి మహాపవిత్ర దినం. అలాగే శరన్నవరాత్రుల్లో వచ్చే సప్తమి నాడు మూలా నక్షత్రం సరస్వతి యొక్క అవతారం. ఇవి రెండూ కూడా 2 కళ్ళు లాంటివి. బ్రహ్మ సరస్వతి సృష్టిలో ఎక్కడా లేవు. బ్రహ్మ మనిషిని పుట్టిస్తాడు, సరస్వతి వాక్శుద్ధినిస్తుంది. అలాంటి సృష్టి లయకారక స్వరూపిణి జ్ఞాన సరస్వతి అమ్మవారు మన అందరి అదృష్టంతో ఇక్కడ మాధవధారలో 31 సంవత్సరాలు అమ్మవారు కొలువై దర్శనాలు ఇస్తూ వేల మందికి విద్యా ఐఐటీలు విద్యా ఉద్యోగ విజ్ఞాన రంగంలో కూడా ఎంతో ఉన్నత శ్రేణి లభించింది. ఇదంతా జ్ఞాన సరస్వతి ఆశీర్వచనం. ఈ యొక్క ఆధ్వర్యంలో ల్యాంప్సమ్ వాళ్ళు కూడా టీఎంసీ కమిటీ సభ్యులు బయట నుంచి వచ్చే వాళ్ళని ఆదరమానంతో ఎందుకు మా గుడి మా టెంపుల్ ల్యాంప్సమ్ అనేటువంటి వాళ్ళలో స్వార్థగుణం లేదు, ప్రతి ఒక్కరిని రావాలి అనేటువంటి ఆదర్శన భక్తితో అందరినీ రప్పిస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ఇలా ముందుకి నడిపిస్తూ వెళ్ళాలి. నేనే మొదటి నుంచి అమ్మవారిని ప్రతిష్ఠ చేసి 31 ఏళ్ల బట్టి నేనే చేస్తున్నాను. ఇంకా నాకు శక్తి ఉన్నంతకాలం అమ్మవారి యొక్క దివ్య ఆశీర్వచనం నా చేయితో అందరికీ ఇస్తూ దేదీప్మానంగా శుభం జరగాలని జ్ఞాన సరస్వతి మాతని కోరుకుంటున్నాను. నా పేరు సీత అండి. ఈరోజు వసంతి పంచమి సందర్భంగా పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చాము. గుడిలో అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా చేశారు. ఈరోజు సరస్వతీదేవి అనుగ్రహం పిల్లలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా. చదువుల తల్లి అండి సరస్వతీదేవి. రాసిందండి ఓం నమ శివాయ సిద్ధం నమ ఏబిసిలు ఆల్ నంబర్స్ రాసిందండి. సరస్వతీదేవి కటాక్షంతో పిల్లలు విద్య బాగా అభ్యసించాలని మరియు ఇది అక్షరాభ్యాసానికి కూడా మంచి ప్రసిద్ధిగాంచింది. బాసరలో ఎక్కడో బాసరకి వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళి అందరూ చేసుకుంటారు. కానీ సరస్వతీదేవి టెంపుల్ ఇక్కడ ఉండడం మాకు మహాభాగ్యంగా అనిపిస్తుంది. ఈ విశాఖ నగరంలో అందులో మురళీనగరు, మాధవధార వాస్తవులు, మరిపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ ఇక్కడే ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయం. నాకు తెలిసి విశాఖపట్నంలో 2 దేవాలయాలు ఉన్నాయనుకుంటున్నాను. ఒకటి ఇక్కడ, ఇంకొకటి సీతమ్మధార దగ్గర ఎక్కడ ఉన్నదని నేను విన్నాను. కాబట్టి భక్తులు కూడా చాలామంది వస్తున్నారు. ఈరోజు అక్షరాభ్యాసం చేసుకుంటున్నారు చాలామంది. భవిష్యత్తులో కూడా సరస్వతీదేవి కటాక్షంతో పిల్లలు బాగా విద్యను అభ్యసించి మంచి ప్రావీణ్యం కలగాలి. డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ వృద్ధి చెందాలని, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పంచమి అండి. బాబుకి అక్షరాభ్యాసం చేశాము సరస్వతీదేవి గుడిలోని. చాలా బాగా చేశారు ఇక్కడ. బాబుకి ఈరోజు పిల్లలందరికీ సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నామండి. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన సరస్వతీదేవి పూజకి ఇక్కడ కమిటీ సభ్యులు చాలా చక్కగా అన్నీ ఏర్పాటు చేశారు. పంతులు గారు కూడా చక్కగా పూజా కార్యక్రమం అంతా చేసి అక్షరాభ్యాసం పిల్లలందరికీ చేయించారు. చాలా సంతోషం. చాలామంది పిల్లలు వచ్చారు. వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా కన్వీనెంట్గా అంత శుభ్రంగా చేశారు.
ఆ సరస్వతిదేవి కటాక్షం పిల్లలందరికీ ఉండి ఆయన ఆరోగ్యాలు ఇస్తారని కోరుకుంటున్నాం. వాళ్ళ తాతగారు నేను మా మనమ్మ చక్కగా దిద్దాడు, బుద్ధిమంతుడు, ఒక చాక్లెట్ తింటాడు. అంటే ఇక్కడ చేయించుకుంటే పిల్లలు బాగా చదువుతారు, బాగా వృద్ధిలోకి వస్తారని చెప్పేసి అన్నారు. సో మేము హస్తవాసం మంచిదని చెప్పారు. సో మేము అందరం ఇక్కడికి వచ్చి ఓం నమో నమో సరస్వతీదేవి చాలా మహిమగా పిల్లలు అందరూ వాళ్ళ పిల్లలు బాగా అభివృద్ధి చెంది బాగా చదువుకొని గొప్పవాళ్ళు అవుతారనే ఆశయంతో ఈ దేవి దగ్గర అక్షరాభ్యాసం చేస్తారు. నిజంగా అవుతుంది, ఆ తల్లి కటాక్షం ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. మేము ఇక్కడే ఉంటాము, అస్తమాను దర్శనం చేసుకుంటూనే ఉంటాం. ఇక్కడ మాకు తెలిసి ఒక 15 సంవత్సరాలు అవ్వచ్చు. అందరూ బాగుండాలని అనుకుంటాం మనం. అందరు పిల్లలు బాగా అభివృద్ధి చెంది గొప్పవాళ్ళు అయ్యి మన భారతదేశానికి మంచి పేరు తేవాలనేసి అని కోరుకుంటున్నాం. విశాఖపట్నంలో ఉన్న సరస్వతి దేవాలయంలో ఇది ఒక్కటేనండి సరస్వతి దేవాలయం ముఖ్యంగా ఉంది. మిగతా అన్ని కూడా దేవాలయ సమూహంలో సరస్వతి ఉంటుంది, కానీ ప్రత్యేకంగా ఒకే ఒక దేవాలయం సరస్వతి పైన ఉన్న దేవాలయం విశాఖపట్నం అంతటికీ ఇది ఒక్కటే. కాబట్టి ఈ దేవి ఆశీస్సులు జనాలకి పిల్లలకి అందరికీ బాగుండాలని, దేశాభివృద్ధికి జనాలకి సేవ చేయాలని, పిల్లలు మరీ అభివృద్ధి చెందాలని, క్రమశిక్షణలో ఉండాలని సరస్వతి దేవిని ప్రార్థిస్తూ పిల్లలకి మా ఆశీస్సులు అందజేస్తున్నాం. అంటే ఇక్కడ వైజాగ్లో ఉన్న అన్నింటిలోని ఈ టెంపులే బాగా పూజ అయ్యి చేస్తారని మేము కూడా గూగుల్లో చూసి వచ్చాము. పూజ కూడా చాలా బాగా చేశారు. ప్రాసెస్ అది పంతులు గారు డీటెయిల్గాను చాలా బాగా చెప్పారు. చదువే కదండి స్టడీ. పిల్లలు ఇంకా అంటే ఫ్యూచరు డిపెండ్ అయ్యి ఉండేది ఎడ్యుకేషన్ మీదే కాబట్టి అందరి పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి అనే ఒక దీంతో సరస్వతి దేవికి బాగానే చేశారు. అంటే క్రాంకీ అవ్వడం కామనే, బట్ మ్యాక్సిమం చాలామంది కోఆపరేట్ చేశారు బాగానే. చెప్పు. సరస్వతి నమస్తే వందే కామి రూపిణి విద్యారభం కరిష్యామి థ్యాంక్ యూ. వసంత పంచమికి చాలా ఫేమస్ ఇది. ఇక్కడ మా మనవలు 6 మనవలు ఇక్కడే చేశామండి. లాస్ట్ మనవడు ఇప్పుడు ఈరోజు చేశాము. ఒక మనవడు సాఫ్ట్వేర్గా అయిపోయి ఉన్నత స్థితికి వెళ్ళాడండి. ఇక్కడే అక్షరాభ్యాసం చేశామండి. చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. మాకు సెంటిమెంట్ ఏంటంటే ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళ విద్యా బుద్ధులు బాగా వస్తాయని మా నమ్మకం. అది 40 ఏళ్ళు బట్టి ఇక్కడ మాకు నమ్మకం. అది 40 ఏళ్ళు బట్టి గుడి ఉందండి. సాయిరామ్. గతంలో మనం పిల్లలకి అక్షరాభ్యాసం చేయాలంటే నిజామాబాద్లో ఉన్న బాసరాకి మాత్రమే మనం వెళ్ళేవాళ్ళని. మరి అందరికీ కూడా అలాంటి బాసరా వెళ్ళి అక్కడ అక్షరాభ్యాసం చేసే అవకాశం లేదు కాబట్టి మరి అలాంటి ఆలోచనతో పెద్దలు ఇక్కడ నిర్ణయం తీసుకుని ల్యాన్సమ్ అపార్ట్మెంట్ వారు ఇక్కడ మన సరస్వతీదేవిని మన ముందుకే తీసుకొచ్చి ఇక్కడ పిల్లలందరి చేత అక్షరాభ్యాసం చేయించి విశాఖపట్నం ప్రజల యొక్క సాంప్రదాయాలకు విలువలు ఇస్తూ ఇంత మంచి కార్యక్రమం చేయడం, ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన వీబీసీ వారు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మన హిందూ సాంప్రదాయాన్ని అభివృద్ధి చేయడానికి, మన పిల్లలు అభివృద్ధి అవ్వడానికి ఈ విశాఖపట్నం వేదికగా కావాలని, దానికి మార్గదర్శకంగా వీబీసీ ఛానల్ కూడా ప్రసారాలు కొనసాగించాలని ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను.